బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సీజేపీ చెలో పార్లమెంట్ కి పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తోంది. పోలీసులు లాఠీ చార్జ్ కి దిగారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారిగా ఉత్కంఠ భరితంగా మారింది. అక్కడ పరిస్థితి ఉత్కంఠను పెంచుతుంది, ఉద్రిక్తతకు దారితీస్తోంది. లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక పక్క వర్షం పడుతుంది, లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే పోలీసు బలగాలు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. సీజేపీ ర్యాలీని భద్రతా బలగాలు అడ్డుకుంటూ ఉన్నాయి. పెద్ద ఎత్తున సీజేపీ తన ర్యాలీకి పిలుపునిచ్చింది. ఆ ర్యాలీకి పిలుపునిచ్చిన సందర్భంలో ఇప్పుడు మనోజ్ సిసోదియా కూడా అక్కడికి చేరుకున్నారు. దాంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు అక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకు పిలుపునిచ్చారు, రోడ్డు మీద బైఠాయించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ విజువల్స్ కనుక మీరు చూడగలిగితే పూర్తిగా అక్కడ పరిస్థితి అంటే అర్థమవుతుంది. మరికొద్ది సేపట్లో ప్రధాని మోదీ అడ్రస్ చేయబోతున్నారు. ఈ క్రమంలో పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మీరు చూడొచ్చు, మహిళా పోలీసులు అక్కడ ఉన్నారు, మహిళా భద్రతా బలగాలు అక్కడ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళని అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. పూర్తిగా 2-3 అంచెల భద్రతను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా పార్లమెంట్ సెషన్స్ ప్రారంభమవుతున్న తరుణంలో వీళ్ళు ర్యాలీకి పిలుపునివ్వడం ప్రస్తుతం ఆందోళనకు దారితీస్తుంది, ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. పాసిబుల్ అతిశీ మాట్లాడుతున్నారు, నాట్ రాంగ్. ఒక్కసారి ఆ లైవ్ పాసిబుల్ అయితే తీసుకునే ప్రయత్నం చేద్దాం. మాజీ మంత్రి అతిశీ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఒక్కొక్క రియాక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. పోలీసులు అక్కడికి రంగంలోకి దిగారు. కాంగ్రెస్ జనతా పార్టీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ జరుగుతుంది. దానికి సంబంధించి ఆ లైవ్ అప్డేట్స్ మరి కాసేపటి అందించే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే పూర్తిగా పరిస్థితి అక్కడ చేయి దాటిపోతుంది అంటూ కూడా పోలీసులు భావించిన తరుణం. ఇప్పటికే అక్కడ 144 సెక్షన్ విధించారు. బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఐ థింక్ బిఎన్ఎస్ఎస్ 163 అనుకుంటా. సబ్జెక్ట్ ది కరెక్షన్ హియర్ అగైన్. సీజేపీ ర్యాలీకి అనుమతి లేదు అంటూ కూడా పోలీసులు నెట్ నుంచే చెప్పుకొచ్చిన సందర్భం జంతర్ మంతర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ప్రస్తుతం సీజేపీ మరి కాసేపట్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి అన్న తరుణంలో అక్కడికి వెళ్ళబోతున్నారు. మేము ఎలాగైనా ర్యాలీ చేపట్టి తీరుతామని చెప్పి అభిజిత్ దీప్కే ఇప్పటికే కుండ బద్దలు కొట్టుకుని మరి చెప్పిన సందర్భం మీరు చూడొచ్చు. త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకొని, అలాగే ఇంకో చేత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని వాళ్ళు నిరసన వ్యక్తం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఒక్కసారి నేను కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ప్రస్తుతం ఢిల్లీలో ఎటువంటి పరిస్థితి ఉంది? జంతర్ మంతర్ దగ్గర పెద్ద హై టెన్షన్ అయితే నెలకొంది. సత్యన్న, మనం చూడొచ్చు 144 సెక్షన్ మరోవైపు అమలు చేస్తున్నారు. సిజేపీ చలో పార్లమెంట్ యాత్రని యాత్రను పిలుపునిచ్చిన నేపథ్యంలో మరోవైపు ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న పరిస్థితిలో ఫుల్ టెన్షన్ అయితే మనకు కనపడుతుంది. జలో పాదయాత్ర పేరుతో పార్లమెంటు ముట్టడికి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గరికి యువత చేరుకున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొత్త పార్లమెంట్ భవన్ దగ్గర వరకు దాదాపుగా జంతర్ మంతర్ నుంచి 1.5 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగించాలనేది వాళ్ళ ప్లాన్. దీనికి ఇప్పటికే పోలీసులు అయితే ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరి ఇప్పుడు మనం చూస్తున్నాం లాఠీ చార్జ్ జరుగుతోంది. ర్యాలీని అడ్డుకుంటున్న పోలీసులు వాటర్ ట్యాంక్ తో సిజేపీ కార్యకర్తలని అక్కడ చేరుకున్న జంతర్ మంతర్ వద్దకు చేరుకున్న వాళ్ళందరి మీద దాడులు చేస్తున్న ప్రయత్నం మనం చూస్తున్నాం. మరోవైపు కంప్లీట్ గా అవసరమైతే లాఠీ చార్జ్ కూడా చేశారు. కొన్ని చోట్ల లాఠీ చార్జ్ చేశారు. పూర్తిగా కూడా పార్లమెంట్ దగ్గరికి ఏ ఒక్కరిని అనుమతి పంపకుండా చూసుకునే ప్రయత్నం అయితే పోలీసులు ఓవైపు చేస్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి. అలాగే పార్లమెంట్ దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పూర్తిగా సిజేపీ నిర్వహిస్తున్న నిన్న సోనం వాంగ్చుక్ దీక్షను ఏదైతే చేస్తున్నారో దానికి మద్దతుగా ఆయన్ని అదుపులో తీసుకోవడం, లేకపోతే అతని దీక్షను భగ్నం చేసే నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా కూడా జరుగుతుంది. పోలీసులకు సిజేపీ నేతలకు మధ్య తోపులాట జరిగిన పరిస్థితి. పార్లమెంట్ దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఈ రోజు ఉదయం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ఫుల్ హై అలర్ట్ ఏర్పాటు చేశారు పోలీసులు. ఒకవైపు లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి, మరోవైపు వాటర్ క్యాన్స్ తో, తర్వాత వాటర్ పైప్స్ తో వాటి మీద వీళ్ళ మీద చల్లుతూ వాళ్ళని ఆ ర్యాలీని భగ్నం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పెద్ద ఎత్తున సిజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి. ఎక్కడికక్కడ వాళ్ళ జంతర్ మంతర్ దగ్గరికి ఎవరిని
రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే ఒకవైపు పోలీసులు అక్కడ కేంద్ర బలగాలు కూడా చేస్తున్న ప్రయత్నం చేస్తున్నప్పటికీ కానీ పెద్ద స్థాయిలో అక్కడికి కార్యకర్తలు చేరుకున్నారు. నిన్న ప్రకాష్ రాజు కూడా అక్కడికి వచ్చి వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కొంత గందరగోళమైన పరిస్థితులుగా కనపడుతున్నాయి. మరి ఇది ఇంతటితో ప్రశాంతంగా ఆగి ఎక్కడికక్కడ వెళ్ళిపోతారా, లేదు ఇది మరింత ఉద్రిక్తతకి దారి తీసే పరిస్థితులు ఉన్నాయా అనేది అర్థం కాని పరిస్థితి. కొంత హైటెన్షన్ అయితే కొనసాగుతుంది. హైటెన్షన్ లో పబ్లిక్ కూడా రియాక్ట్ అవుతున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్న ప్రయత్నం జరుగుతోంది కాబట్టి అక్కడ స్థానిక కొంతమంది మాజీ మంత్రులు, తర్వాత పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇట్లా పలు రకాల మేధావులు వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుతున్నారు. ఈ యాంగిల్లో రాబోయే అంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు మరోవైపు జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఎంతవరకు ఇది ముందుకు సాగుతుంది, లేదు ఇంతటితో ఇక్కడ అడ్డుకట్ట వేసి పోలీసులు ఈ ర్యాలీని భగ్నం చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం అక్కడ పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగానే ఉంది. పార్లమెంట్ సెషన్స్ ప్రారంభం కాబోతున్న సందర్భంలో ఇప్పటికే 8,000 మంది అక్కడికి జమ అయినట్టుగా ఇటు జాతీయ మీడియా చెబుతూ ఉంది. 8,000 మంది ఇప్పటికీ మొత్తంగా అటు ఇటుగా పోలీసులు చెప్తున్న మాట ఏంటంటే 8,000 మంది మార్చిలో పార్టిసిపేట్ చేశారనేది ప్రస్తుతం అందుతున్న సమాచారం. దాంతోపాటు పోలీస్ పర్సనల్స్ కూడా అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. సీజేపీ వాళ్ళ ప్రొటెస్ట్ ని కంటిన్యూ చేస్తోంది. దాదాపుగా 4 రోజుల నుంచి నీట్ పేపర్ లీక్ అంశం మీద ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ వాళ్ళు చేస్తున్న నిరసన ప్రదర్శన ఈరోజు ర్యాలీకి దారితీస్తుంది. 20వ తారీఖున ర్యాలీకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లే తీరుతామంటూ సీజేపీ చెప్పుకొచ్చింది. అభిజిత్ దీప్కే కూడా ప్రస్తుతం ఆయన వీక్గా ఉన్నారు, అంటే నీరసంగా ఉంది ఆయనకి, అయినప్పటికీ ఎనర్జెటిక్గానే ఉన్నారు అంటూ కూడా వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ చెప్పారంటూ నేషనల్ మీడియా కోట్ చేస్తూ ఉంది. హెవీ సెక్యూరిటీని ప్రొటెస్ట్ సైట్ దగ్గర డిప్లాయ్ చేయడం జరిగింది. బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కేరళ హౌస్ దగ్గర, అంటే ఆ బ్యాక్ సైడ్ అక్కడ ప్రస్తుతం బ్యారికేడింగ్ అనేది అక్కడ పెట్టడం జరిగింది. దాంతోపాటు టాల్స్టే మార్గ్ నుంచి వన్ ఆఫ్ ద మెయిన్ ఎంట్రీ టు ద సైట్ అని చెప్పుకోవాలి. దాంతోపాటు చిన్న చిన్న ఎంట్రన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా బ్లాక్ చేశారు. ఎవ్వరూ ఎటువైపు నుంచి వెళ్లకుండా ఇప్పటికే పోలీసులు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 ప్రకారం ప్రొహిబిటరీ ఇంపోజిషన్ జరిగింది. ప్రొహిబిషన్ అంటే ప్రొహిబిటరీ ఆర్డర్స్ కింద మాట్లాడుకుంటున్న సందర్భం ఇప్పటికే డీసీపీ అంటే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ పబ్లిక్ అడ్వైజరీని ఎక్స్ ఖాతా ద్వారా అడ్వైజ్ చేయడం జరిగింది. ఢిల్లీ పోలీస్ categorically clarifies that no permission has been sought or granted for any such protest, మార్చ్ ఆర్ ప్రొసెషన్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. అండ్ ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీ మెట్రోలు కూడా 5 మెట్రోలను క్లోజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ పరిస్థితి అంటే పార్లమెంట్ సెషన్స్ ప్రారంభం కాబోతున్న, ఇన్ఫాక్ట్ ప్రారంభం ఈరోజు జరగబోతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి దారితీసే అవకాశం ఉంది కాబట్టి 5 మెట్రో స్టేషన్స్ ని ఈరోజు ఆపేసినట్టుగా తెలుస్తోంది. చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇది జనాలకి ఆఖరి నిమిషంలో తిరగడంతో మిగిలిన మెట్రో స్టేషన్స్ కిక్కిసిపోయాయి. దట్టు సాధారణంగా చూస్తూ ఉంటాం, ఉదయం పూట ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, కాలేజ్కి వెళ్ళారు, దట్టు మండే అంటే పరిస్థితి ఎట్లా ఉంటుందో మనకి అర్థం చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు మెట్రోకి హాలత్ అంటే కొంతమంది చెప్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు ఇన్ఫాక్ట్ సీజేపీ కూడా ట్వీట్ చేసింది. సీజేపీ ట్వీట్ ఏం చేసింది, భారీ వర్షం పడుతుంది, అదే సంఖ్యలో వాటర్ క్యానన్స్ ని చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఆయన కాక్రోచెస్ బుద్ధింకలు ఎక్కడ వెనకాడవు, ఈ రోజు ఎలాగైనా చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ట్వీట్ ని మీరు చూస్తున్నారు. హెవీ రైన్స్ అండ్ మ్యాసివ్ సెక్యూరిటీ బట్ నథింగ్ విల్ స్టాప్ ద కాక్రోచెస్ టుడే అంటూ కూడా చెప్పుకొచ్చింది. చలో సంసద్, భారీ వర్షం పడుతుంది, దాంతోపాటు మ్యాసివ్ సెక్యూరిటీ ఉంది, కానీ ఏవి కాక్రోచెస్ని ఈరోజు ఆపలేవు, దమ్ముంటే ఆపుకోండి అనే సవాల్ చేసినట్టుగానే ఈ ట్వీట్ ఉందనుకోవడం అతిశక్తి లేదు. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ కాక్రోచెస్ బ్యాక్ అంటూ కూడా వాళ్ళు ట్వీట్ చేసుకొచ్చారు. కాక్రోచెస్ అన్నీ కూడా అక్కడికి చేరుకునే రోజు దాదాపు 1 కాదు 2 కాదు 100లో కాదు 8,000 మంది అక్కడికి చేరుకున్నారనేది మనకు అందుతున్న సమాచారం. దీంతో పాటు ఢిల్లీ మాజీ మంత్రులు అతిశయ్ కావచ్చు, మనీష్ సిసోదియా కావచ్చు, సచేంద్ర జైన్ వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్న సందర్భం. చేరుకొని సీజేపీ నిర్వహిస్తున్న ఆ ప్రొటెస్ట్కి, ఆ మార్చ్కి మద్దతుగా వాళ్ళు తెలుపుకొచ్చారు. అయితే సోనం వాంగ్చుక్ ఆయన తన నిరాహార దీక్షను పూర్తిగా విత్డ్రా చేసుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారట. ఎప్పుడు కేంద్రం కనుక చర్చలకు ఆహ్వానిస్తాయి అనేది ఇటు సీజేపీ చెప్తున్న సందర్భం.
అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ బ్యాక్ టు బ్యాక్ చోటు చేసుకుంటూ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు? CJP ఈ రోజు తలపెట్టిన మార్చ్ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? ఇటు జంతర్ మంతర్ దగ్గర తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. పార్లమెంట్ CJP పిలుపునిచ్చింది చలో సంసద్ అంటే చలో పార్లమెంట్ అని చెప్పి అర్థం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, అదిగో మీరు చూడొచ్చు, వాళ్ళు పరుగులు పెడుతున్నారు. ఒక్కసారిగా భారీ వర్షం పడుతుంది. CJPకి సంబంధించిన కాక్రోచెస్ అన్ని రోడ్ల మీద పరుగులు పెడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. చేతిలో జెండా పట్టుకుని వాళ్ళు రోడ్ల మీద పరిగెడుతున్నారు. దీంతో ఒక్కసారిగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్, మన సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ పోలీస్ ఫోర్సెస్ వెంటనే అలర్ట్ అయ్యాయి. వాళ్ళని ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేశారు. మీరు చూడొచ్చు, అంతా యువకులు అక్కడ కనిపిస్తుంది. భారీ వర్షం పడుతున్నప్పటికీ కాక్రోచెస్ అక్కడ పరిస్థితిని ఎక్కడ లెక్క చేయడం